ఇవాళ నేను మెత్తలు చేయబోతున్నా. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకొని దాల్చిన చెక్క, ఇలాచి, ఆకు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ వేగాయో లేదో చూద్దాము. చూడండి, కొంచెం ఎర్రగాయని. కొద్దిగా అల్లం, కొద్దిగా పసుపు కలుపుకోవాలి. నేనైతే ఒక ఆనియన్ పేస్ట్ వేసాను. 2 స్పూన్ల కారము, తగినంత సాల్ట్ బాగా కలుపుకోవాలి. ఈ ఫిష్ నేను సాల్ట్, కారం, పసుపు 3 వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టాను. అవి ఇందులో వేసుకోవాలి. నిమ్మకాయంతో చింతపండు తీసుకొని నేను ఇలా తీసుకుని జల్లి పెట్టాను. ఇవి ఎక్కువ కదపకూడదు, విరిగిపోతాయి ముక్కలు. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. వేరొక స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేపుకోవాలి దోరగా. పెంచి పెట్టుకుని జీలకర్ర పౌడర్ వేయాలి. కొత్తిమీర వేసుకోవాలి. వేడి వేడి మెత్తల పులుసు రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదిరింది. ఓకే, బాయ్.